టీ20లో టీమిండియా అదరగొట్టింది. సిరీస్ గెలవాలంటే గెలవక తప్పని మ్యాచ్లో జట్టు మొత్తం సమిష్టిగా ఆడి సౌత్ ఆఫ్రికాని నిలువరించింది. మొదట టీ20 మ్యాచ్లో సంజు సామ్సన్ సెంచరీతో అదరగొట్టగా, మూడో టీ20 మ్యాచ్లో తిలక్ వర్మ కీలక సమయంలో సెంచరీ చేసి జట్టు విజయానికి కారణమయ్యాడు. ఇక ఈ మ్యాచ్ చివర్లో సౌత్ ఆఫ్రికా ఆటగాడు మార్కో యాన్సన్ కూడా మెరుపు అర్ధ సెంచరీ చేసి జట్టుని గెలిపించేంత పనిచేశాడు. అయితే హర్షదీప్ సింగ్ అతన్ని అడ్డుకుని దక్షిణాఫ్రికాకి గెలుపుని దూరం చేశాడు. ఇక ఈ ఉత్కంఠ పోరుపై సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్కరమ్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిజానికి ఈ మ్యాచ్లో ఓటమి మమ్మల్ని చాలా బాధించింది. చివర్లో మా జట్టు తరపున మార్కో యాన్సన్ అద్భుతంగా పోరాడాడు. మేము ఆరంభంలో సరిగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే అతడు ఈ మ్యాచ్ని తప్పకుండా గెలిపించేవాడు. మా టాప్ ఆర్డర్ వైఫల్యం వల్లనే మేము ఓడిపోయాము. చివర్లో చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో యాన్సన్ పై ఒత్తిడి పెరగడంతో అతడు కూడా ఏమీ చేయలేకపోయాడు. ఇక టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే, ఆ జట్టులో యువ క్రికెటర్లు చాలా సులభంగా మా గడ్డపై సెంచరీలు చేసేస్తున్నారు. మొదటి మ్యాచ్లో సంజు సామ్సన్, ఈ మ్యాచ్లో తిలక్ వర్మ చేసిన సెంచరీల వల్లే మాపై ఒత్తిడి పెరిగిపోయింది. ఆ జట్టు తరపున మిగతా బ్యాటర్లు విఫలమవుతున్నా కూడా ఎవరో ఒకరు ఈ విధంగా లీడ్ తీసుకుని జట్టు భారీ స్కోర్ చేయడంలో సహాయపడుతున్నారు. తిలక్ వర్మ ఇన్నింగ్స్ నిజంగా ఒక అద్భుతం అని మార్కరమ్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.